స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ 12 రచన మీనా కుమారి గారు. పరంకుశం గారు మౌనికారెడ్డికి స్నేహితురాలైన సునైన దగ్గరికి వెళ్లారు. ఆమెను పర్సనల్గా కలిశారు. ఏం లేదు, మౌనికారెడ్డి గురించి మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలని వచ్చాం, అంతే, ఇబ్బంది పడాల్సిందేమీ లేదు, మీ గురించి బయటకు తెలిసేది కూడా ఏమీ లేదు. సునైన గారు, మీ ఫ్రెండ్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి, అంతే, అంతకు మించి ఏమీ లేదు అని అడిగారు పరంకుశం గారు. సునైన ముందుగా కళ్ళ నీళ్లు పెట్టుకుంది. లోకంలో మంచి అనేది ఉండదు, కలికాలం అన్న మాటలో నేను మౌనికారెడ్డి మరణం తర్వాత నిజంగా నమ్ముతున్నాను సార్. ఆ మాటలు వింటూ నిజమే కావచ్చు, కానీ ఆ మంచితనానికి న్యాయం జరగాలంటే అసలు నేరస్తులెవరో తెలియాలి, జరిగిన విషయం తెలుసుకోవాలి అంటున్న పరంకుశం గారి మాటలకు నిందితులను జైల్లో పెట్టారు కదా సార్ అన్నది సునయన. జైల్లో పెట్టిన వాళ్ళు నేరస్తులే అని నమ్మకంగా తెలియడం లేదు, నిజానికి నేరస్తులు తప్పించుకున్నారు అన్నట్లు తెలుస్తుంది అంటున్న పరంకుశం గారి వైపు చూసి, నిందితులను వదిలిపెట్టకూడదు సార్, నిజంగా శిక్షించాలి అని చెబుతూ ఉంది సునయన. నీకు మౌనికారెడ్డికి స్నేహం ఎలా అని అడుగుతుంటే, చిన్నప్పటి నుంచి మేము స్నేహితులమే, ఒకే స్కూలు, 10th వరకు కలిసే చదివాం, తర్వాత ఇద్దరం కాలేజీలు మారినప్పటికీ స్నేహంగానే ఉండేవాళ్ళం. మౌనికాతో పరిచయమైన వాళ్ళు ఎవరు కూడా తనని మర్చిపోలేరు. చదువులకు ఆమె ఇతర దేశాలు వెళ్ళినా మర్చిపోకుండా ఫోన్లు చేస్తుండేది. చిన్నతనంలోని మా స్కూల్లో పేద విద్యార్థులకు సహాయం చేయవలసిందిగా వాళ్ళ నాన్నగారితో చెప్పి వారికి సహాయం జరిగేలాగా చేసింది. తను 7వ తరగతిలో ఉన్నప్పుడే ఆశ్చర్యం కలిగేది నాకు. ఆమెను చూసి నిజంగా మంచితనం ఎలా ఉండాలి అని నేర్చుకున్న మాట వాస్తవం. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేది, నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని అని చెబుతున్న సునయన. మీ అన్నయ్య కార్తీక్ ఎలా ఉన్నారు అని అడిగిన ప్రశ్నకు సునయన, వాడేమిటో ఒకలాగా ఉన్నాడు, నాతో పెద్దగా కలవడు అని అంటున్న సునయన ఆ తర్వాత ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. మీ నాన్నగారు పెద్ద ఇంజనీర్ గారు కదా, ఇంజనీర్ రాఘవేంద్ర గారంటే అందరికీ తెలిసిన వారే అని చెబుతున్న పరంకుశం గారి మాటకు, అవును, మా నాన్నగారు చాలా గొప్ప గొప్ప కట్టడాలు కట్టించారు, మంచి పేరు తెచ్చుకున్నారు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకు పేరు బాగా తెలుసు అని గొప్పగా చెప్పింది సునైన. మీ అన్నయ్య కార్తిక్ ఏం చదువుతున్నాడని అడుగుతుంటే, అన్నయ్య పెద్దగా ఇంట్రెస్ట్గా చదువుకునేవాడు కాదు, నాన్నగారు ఎప్పుడూ తిడుతూ ఉండేవారు, నేను మాత్రం బాగా చదువుకునేదాన్ని, కాలేజ్ చదువుల కోసం నేను వేరే రాష్ట్రంలో ఉండి చదువుకున్నాను, ఆ తర్వాత నాకు ఫోన్ కూడా చేసేవాడు కాదన్నయ్య, నేను కూడా ఒకప్పుడు పెద్దగా చదివేదాన్ని కాదు, కానీ మౌనికారెడ్డి మంచి మాటలు చెప్పింది, చదువుకుంటేనే మనకు అన్నీ తెలుస్తాయంటూ తన స్నేహం మొదలుపెట్టిన తర్వాత నేను చదువులో మెరిట్ స్టూడెంట్గా మారాను, మౌనికారెడ్డి అంటే నాకు పంచ ప్రాణాలు అని చక్కగా చెప్పింది సునయన. మీ అన్నయ్య ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగిన ప్రశ్నకు, తెలీదు, ఏదో మా చుట్టాలింటికి వెళ్ళారు అని తడబడుతూ చెబుతున్నాం. సునయన మాటకు, ఎందుకలా తడబడుతున్నావు, ఏమిటి అన్నారు పరంకుశం గారు గట్టిగా. అంటే మా నాన్నగారు ఆ విషయం ఎవరికీ చెప్పొద్దు అన్నట్లు అంటేను, అందుకే గాని ఇంకేం లేదు సార్ అని నవ్వింది సునయన. అంటే మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళింది నీకు తెలీదా అన్నారు పరంకుశం గారు. ఇతర దేశం వెళ్ళారని అంటున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళింది కరెక్ట్ తెలీదు సార్ అన్నది సునయన. ఓకే, ఇబ్బంది లేదు అంటూ తన పాకెట్లో ఉన్న ఆల్బమ్ తీసి చూపించారు సునయనకు. విజయ్, సిద్ధార్థ, కార్తిక్ ముగ్గురు కూడా ఉన్న ఫోటోలు, వీరు ముగ్గురు బాగా మంచి ఫ్రెండ్స్ అనుకుంటా, నీకు కూడా తెలుసా అన్నారు పరంకుశం గారు. తెలుసు, బాగా ఫ్రెండ్స్, ముగ్గురు అన్నయ్యలు కూడా చిన్నప్పటి నుంచి స్నేహితులు. విజయ్ అన్నయ్య ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఒక రకంగా ఉండేవాడు, వేరే వాళ్ళతో పెద్దగా కలిసేవాడు కాదు, ఏదైనా మా అన్నయ్య సిద్ధార్థ అన్నయ్యతోనే కలిసేవాడట, ఎవరితో కలవడం అన్నది సునయన. అటువంటి అన్నయ్యలు ఇద్దరు చనిపోవడంతో అన్నయ్య చాలా దిగులుగా ఉన్నారు, వాడికి ఆ దిగులు ఉండకూడదని నాన్నగారు స్టేట్స్ పంపించారు అనుకుంటా మరి అన్నది కళ్ళు తుడుచుకుంటూ సునయన. అవునవును, ఒకసారి అలాగే అనిపిస్తుంది, స్నేహితులు ప్రాణాలు కోల్పోతే, అది కూడా హత్య చేయబడుతుంటే ఏదోలాగా అనిపిస్తుంది, జరిగిన కారణాలేమిటో ఏమీ తెలీదు, వారిద్దరి హత్యలు ఎందుకు జరిగాయో ఊహించగలవా నువ్వు అన్నారు సునయన చూస్తూ. పరంకుశం గారు, నాకెలా తెలుస్తుంది సార్, అంత కొద్ది రోజుల ముందే నేను కాలేజ్ నుండి ఇంటికి వచ్చింది, అసలు అలా అన్నయ్య స్నేహితులను అలా చంపాల్సిన కారణమేమిటో ఏమీ తెలీదు, ఎందుకు అన్నయ్య చాలా బాధపడిపోయాడు, ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నాన్నగారు మా మామయ్య గారిని పిలిపించి మరీ పంపించేశారు అన్నది సునయన. వెరీ గుడ్, మంచి విషయాలు చెప్పారు, నేను మిమ్మల్ని కలిసినట్లు మీ నాన్నగారికి చెప్పాల్సిన అవసరం లేదు, నేనే వెళ్ళి కలుస్తాలే మీ నాన్నగారిని అన్నాడు పరంకుశం. సో
ఒక విషయమైతే పక్కాగా తెలిసిపోయింది. విజయ్, సిద్ధార్థ, కార్తిక్ ముగ్గురు స్నేహితులే. విడిగా వేరే కలిసేవారు కానీ అందరిలో కలిసి ముగ్గురు ఎంజాయ్ చేసే విధానం మాత్రం లేదు. ముగ్గురి మనస్తత్వాల్లో ఏదో తేడా కనిపిస్తుంది. ముగ్గురివి కూడా దగ్గర దగ్గర మనస్తత్వాలులా కనిపిస్తున్నాయి. చదువు విషయంలో కానీ, వారు లగ్జరీ విషయంలో కానీ, గుట్టుగా ఉండే విషయంలో కానీ, కొంత గోప్యంగా ఉండే తత్వంలో ఉన్నారు. ఒకే వాళ్ళ ముగ్గురు గురించి తెలియాలి అంటే అక్షయ్ గారిని కూడా కలవడం మంచిది. ఆ తర్వాత ఆలస్యం చేయకుండా పరంకుశం గారు ఇంజనీర్ రాఘవేంద్ర గారి దగ్గరకు బయలుదేరారు. సునైను వారి ఇంటి దగ్గర దింపేశారు. రాఘవేంద్ర తను కట్టిస్తున్న అపార్ట్మెంట్స్ బిల్డింగ్ దగ్గర వర్క్ చెబుతూ కనిపించారు. పరంకుశం నవ్వుతూ వెళ్ళి పలకరించి తనెవరో చెప్పారు. మంచిది, ఎందుకొచ్చారు? నన్ను కలవడానికి అని అడిగారు రాఘవేంద్ర. ఆయన తత్వం చూస్తుంటే ఏ విషయాన్ని బయట పెట్టే రకం కాదు. చాలా లోతు మనిషి. ఎదుటి వ్యక్తి మనసులో మాటలు ఇట్టే గమనించగలిగిన సత్తా ఉన్న మనిషి అన్నట్లు చూస్తేనే తెలిసిపోయింది. పరంకుశం గారికి మీ కొడుకుని అనుకోకుండా స్ట్రేట్ పంపించారు అంటే కారణం ఉండే ఉంటుంది కదా అని అనుకున్న పరంకుశం గారు, మీ అబ్బాయి స్నేహితులు ఇద్దరు కూడా మరణించడం జరిగింది హత్య చేయబడి. కార్తీక్ని కలిసి ఏమైనా విషయాలు తెలుస్తాయేమో అడగాలి అనుకున్నాను అన్నారు పరంకుశం. కార్తీక్ వాళ్ళ మామయ్యతో స్టేట్స్ వెళ్ళాడు. అక్కడేదో కోర్స్ జాయిన్ అవుతానన్నాడు అని చెప్పారు రాఘవేంద్ర. ఇంతలో అప్పుడే వచ్చిన రాఘవేంద్ర ఫ్రెండ్ శేఖర్, వాడికి అసలు ఇతర దేశాలంటేనే గిట్టదు, ఎలా పంపించావురా అని అడిగాడు. మఫ్టీలో ఉన్న పరంకుశాన్ని గమనించలేదాయన. అయినా క్యాజువల్గా అడిగాడు. అభిప్రాయాలు ఎప్పుడు ఒకలాగా ఎందుకుంటాయి? పిల్లలు పెరిగే కొద్దీ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి కదరా అంటూ కాస్త కోపంగా చెప్పిన రాఘవేంద్ర మాటకు సైలెన్స్ అయిపోయాడు శేఖర్. పార్ట్నర్స్గా బిల్డింగ్స్ కట్టిస్తూ అమ్ముతూ ఉంటారు. సంఘంలో గొప్ప వాళ్ళలో పేరు పొందినవారు రాఘవేంద్ర గారు. మీ అబ్బాయి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని వచ్చాను అంటున్నా పరంకుశం మాటకు శేఖర్, పైనేమో పనులున్నాయి, అవి కాస్త చూస్తూ ఉండు, నేను మాట్లాడొస్తాను అని చెప్పారు. అడగండి, ఏమిటి అన్నారు రాఘవేంద్ర గారు. ఎలాంటి భావనలు కనబడనివ్వకుండా మీ అబ్బాయి వ్యక్తిత్వం కూడా కాస్త డిఫరెంట్గా ఉండేది అని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉండేవాడు కార్తీక్ అని ప్రశ్నించారు పరంకుశం గారు. నా కొడుకు మొదటి నుంచి గారాబంగా పెరిగినవాడు. నలుగురిలో కలవడానికి ఇష్టపడేవాడు కాదు. ఒకరిద్దరు ఫ్రెండ్స్, అది కూడా విజయ్, సిద్ధార్థతోనే ఫ్రెండ్షిప్ ఎక్కువగా చేసేవాడు. నిజమే, కాదనడం లేదు. కానీ ఇప్పుడు వారి హత్యలు జరిగితే మా అబ్బాయి గురించి మీరు ప్రశ్నించడం ఎందుకో నాకు అర్థం కాలేదు అన్నారు రాఘవేంద్ర గారు. ఇంత సడన్గా మీ అబ్బాయిని ఇష్టం లేని ఇతర దేశాలకు ఎలా పంపించారు? ఇతరులతో కలవడం ఇష్టం లేని మీ అబ్బాయిని ఇష్టం లేకుండా పంపించినట్లుగా అనిపిస్తుంది. అలా ఎందుకు చేశారు అని అడుగుతున్నానన్నారు పరంకుశం గారు కాస్త గంభీరంగా. వాళ్ళ మేనమామ తీసుకువెళ్తానన్నాడు. అటువంటి మనస్తత్వం ఉండకూడదు. కొద్దిగా అయినా హాస్పిటల్లో చూపిద్దాం, అందరితో కలవాలి, ఏ ఒకరో ఇద్దరు అనుకుంటే ఎలా? ఇలాంటి పద్ధతి కరెక్ట్ కాదు బావా అని నాకు నచ్చజెప్పి తీసుకెళ్లడం జరిగింది అన్నారు రాఘవేంద్ర గారు. అది ఇలాంటి సమయంలోనే తీసుకెళ్ళాలి అని అనిపించిందా అన్నాడు పరంకుశం గారు. అంతకుముందు ఆఫీసర్ రాజేష్ గారు మిమ్మల్ని కలిశారుగా, అప్పుడు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు ఎలా జవాబులు చెప్పారు అన్నారు పరంకుశం గారు. అవన్నీ మీరు ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తే ఎలా చెప్పగలను? పెద్ద వయసు, జ్ఞాపకం ఉండాలి కదా, మీలాగా చిన్న వయసు కాదు కదా నాది అన్నాడు రాఘవేంద్ర గారు నవ్వుతూ. ఓకే, ఆ విషయంలో నేను ఒప్పుకుంటాను. మీ అంత తెలివితేటలు మీ అబ్బాయికి రాలేదు నిజంగా, అందులో మాత్రం మిమ్మల్ని గ్రేట్ అని ఒప్పుకోవాలి అంటూ నవ్వారు పరంకుశం గారు. అక్షయ్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. అర్థం చేసుకోవాలి, నేను గాయపడ్డాను, అందువల్ల సమయానికి నేను అంటున్న అక్షయ్ మాటలకు అవతలి వారు చాలా కోపగించుకుంటున్నారు. డబ్బు చాలా మొత్తంలో కోరుకున్నారు, కానీ చెప్పిన పని పూర్తి చేయాలి కదా, సగం చేస్తే ఎలా? మనం అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా జరిగితే తప్పించుకునే అవకాశం ఉండేది కాదుగా అంటూ చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు అవతల వ్యక్తి. నా గుండెల్లో కత్తిపోటు దిగింది, కాలు కూడా గాయమయ్యింది, బయటకు రానివ్వకుండా ఆ విషయాన్ని నేను మెయింటైన్ చేశాను. ముందు జరిగిన పెనుగులాటలో నా కాలికి తీవ్ర గాయం అయ్యింది. బయటెక్కడ హాస్పిటల్ చూపించుకోకుండా ఇంట్లోనే వైద్యం చేయించుకుంటున్నాను. నా మాట మీకు తెలుసు, మాట ఇస్తే పొరపాటున కూడా మాట తప్పను అని అంటున్న అక్షయ్ మాటకు అవన్నీ నాకు తెలుసు, మిమ్మల్ని అనాలని కూడా కాదు, కానీ అని అంటున్న అవతలి వారి బాధకు మీరు బాధపడకండి. దేశాలు దాటడం ఏమంత గొప్ప విషయం కాదు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయించగలిగితే 10 రోజుల్లో పని పూర్తి చేస్తాను. కానీ అత్యవసరంగా డబ్బు చాలా అవసరం. నాకున్న ఇబ్బందులు నాకున్నాయి అంటున్న అక్షయ్ మాటలకు నేను ఆ డబ్బు వాళ్ళకి ఎప్పుడో అందేలా చేశాను, మీరు చెప్పిన అకౌంట్కి అని చెప్పిన అవతల వ్యక్తి మాటలకు నమస్తే అంటూ ఫోన్ పెట్టేశాడు అక్షయ్. కనీసం
కనీసం డబ్బులు అందినట్లు కూడా మాట కూడా చెప్పలేదు సుప్రజ. డబ్బే ముఖ్యం, మనిషి ముఖ్యం కాదని మాట్లాడుతూ ఉండగా డాక్టర్ సుకన్య వచ్చింది. ఎలా ఉన్నారు? కాస్త అడుగులు వేయిస్తాను, లెగుస్తారా అని అడిగింది నవ్వుతూ. నువ్వు మరీ అంటీ ముట్టనట్లు అనసూయాదేవిలాగా ఉంటే కుదరదు. రాళ్ళు కూడా గుగ్గిళ్ళుగా ఉడికించిన చరిత్ర ఆడవాళ్లకున్నది. అటువంటిది ఒక ప్రాణమున్న మనిషిలో ప్రేమను పుట్టించడం ఏమంత కష్టమే పిచ్చిదాన. కొత్తగా ప్రయత్నించాలి గాని జీవితాన్ని ఇక నుంచైనా సంతోషంగా మలుచుకోవడం నీ చేతుల్లో ఉంది అంటున్న మాటలు గుర్తుకొచ్చాయి. అక్షయ్ చిన్నగా పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఉండండి, నేను మీకు సహాయం చేస్తానంటూ సుకన్య అక్షయ్కి చాలా దగ్గరగా స్వతంత్రంగా వచ్చి అతని చేతులను పట్టుకొని అతను పైకి లేపడానికి సహాయం చేసింది. ఎవరైనా పిలుస్తానుగా అన్నాడు అక్షయ్. ఇబ్బందిగా ఉందా ఏమిటి మీకు? నాకైతే ఇబ్బంది లేదు, మీరు ఇబ్బంది పడకండి అంటూ చక్కగా నవ్వేసింది సుకన్య. అలా నవ్వుతున్న సుకన్య వైపు అలాగే చూశాడు అక్షయ్. అలాగే కళ్ళు ఒకలాగా తిప్పుతూ నవ్వేది సుమలత. ఇలాగే అంటూ అలాగే చూస్తున్నాడు అక్షయ్. గమనించిన సుకన్య మళ్ళీ నవ్వింది. అంతలోనే కాలు మోపబోయి నొప్పొచ్చి అబ్బా అన్నాడు అక్షయ్. మనం చేసే పని మీద దృష్టి పెట్టుకుందామా అంటూ ఒకలాగా కొంచెం చిలిపిగా మాట్లాడుతున్న సుకన్య మాటలకు నవ్వేశాడు అక్షయ్. అతని నడుం చుట్టూ చెయ్యి వేసి అక్షయ్ చేతిని తన భుజం మీద వేసుకొని చిన్నగా అడుగులు వేయిస్తుంది సుకన్య. మీకు భారంగా ఉంటాను కదా, ఎందుకు ఈ ప్రయత్నం? ఎవరినైనా కాంపౌండర్ని తీసుకురావచ్చు కదా, మీరు ఎలా భరిస్తారు నా బరువు అంటూ ఉన్న అక్షయ్ మాటలకు స్నేహం ప్రేమ ఉండాలే గాని ఆ శక్తితో ఎలాంటి బరువైనా మోయవచ్చు అంటూ నవ్వేసింది సుకన్య. మీరు కొత్తగా మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది అంటూ నవ్వుతున్నాడు అక్షయ్. ఎన్నో సినిమాలలో నటించిన వారు, ఎందరో పరిచయం ఉన్నవారు, ఎంతోమంది రచయిలతో పరిచయం ఉన్నవారు, అందరితో కూర్చొని పిచ్చపాటి మాట్లాడుతూ నవ్వేవారు, పదాలతో పదనిసలు పలికించగలిగిన వారిని ఎందరినో చూసుంటారు. నా మాటలు మీకు చిత్రంగా ఉండడం ఏమిటంట అంటూ ఆశ్చర్యపోయినట్లుగా నడుము దగ్గర మరి కాస్త గట్టిగా పట్టుకుంది సుకన్య. ఎలా ఉంది? ఏమైనా కాలుకి ఇబ్బందిగా ఉందా అంటూ అడిగింది సుకన్య. కాలుకైతే ఇబ్బంది లేదు కానీ అంటూ ఉన్న అక్షయ్ మాటలు మధ్యలోనే ఆపేసి మనసులోనే నవ్వుకున్నాడు అక్షయ్. నిజానికి అక్షయ్కి సుమలత తనతో ఉన్నట్లు, తన మనసులో తెర ఏదో కొద్దిగా తెరుచుకున్నట్లు తెలియని ఆనందం కలిగింది. అంత దగ్గరగా వచ్చిన ఆమె స్పర్శ, ఆ నవ్వు, ఆ మంచితనం అన్నీ కూడా సుమలతను గుర్తు తెస్తున్నాయి. ఎడారి లాంటి ప్రాంతంలో గుక్కెడు మంచినీళ్ళు ఇస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఆ క్షణానికి తన మనసులో ఎవరో ఒక చీకటి తెరను తొలగించినట్లు అనిపించింది. అంతలోనే సముద్రం ఉప్పొంగినట్లుగా అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అక్షయ్కి. అవును, అక్షయ్ మనసులో ఏనాడు కూడా ప్రేమ భావాలు ఉప్పొంగిన సముద్రం ఉప్పొంగి ఉప్పెనలా భయంకరంగా కనిపించేది. ఆ సంఘటనలు గుర్తొచ్చేవి. అలాగే సుమలత ఇసుకలో కూరుకుపోయిన ఆమె రూపం, ఆ స్మృతులు చెక్కిన శిల్పం అతని మనసును తడుముతూ ఉండేది. జ్ఞాపకాలనేవి అంత భయంకరంగా ఉంటే ఎక్కడ మరిచేది? కేవలం ఒక తోడు కావాలి. సుప్రజ మాటలు వింటూ ఉంటే అన్నీ మర్చిపోయినట్లు అనిపించేది. నిజంగా మనసు కూడా మంచిదే అనిపించింది. అలా ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమెతో గడుపుతున్న ప్రతి క్షణంలో కూడా సముద్రం ఉప్పొంగినట్లు సుమలత శిల్పంలా అచేతనంగా కనిపించిన ఆ దృశ్యాలు కనిపిస్తూ అతని మనసును బాధ పెడుతూ ఆమెను ఆనందంగా గడపలేని క్షణాలు అయ్యేవి. సహజ సిద్ధంగా ప్రకృతి ధర్మంగా స్త్రీ పురుషులు కలిసినట్లుగా అనిపించేదే తప్ప మనసులు కలిసినట్లు అనిపించేది కాదు ఏ క్షణంలో కూడా. అందుకు కారణం తన మనసులో ఉన్న సుమలత రూపం. నవ్వుతూ కనిపించే సుకన్యను చూస్తేనే నవ్వుతున్న సుమలత రూపం కనిపిస్తుంది. అదే విచిత్రం, తను జీవం పోసుకున్నట్లుగా, నడిచి వస్తున్నట్లుగా, నవ్వుతున్నట్లుగా కనిపించిందంటే అది సుకన్యలోనే కనిపిస్తుంది, ఇంకెవరిలోనూ కనిపించదు. సుప్రజతో జీవితం పంచుకున్నా కూడా సుమలత జీవాన్ని పోగొట్టుకున్న ఇసుకలో కూరుకున్న శిల్పంలా కనిపించేది. ఉవ్వెత్తున ఎగుస్తున్న ఉప్పెన కనిపించేది. కడలి కెరటాలు పురుషులోని భావాలు కడలి కెరటాలుగా పొంగినప్పుడు అంతలోనే ఏదో ఉప్పెన పొంగినట్లు తనలో ఆ భావాలు అణిగిపోయేవి. అటువంటప్పుడు సుప్రజ నిరాశపడి ఉండవచ్చు. ఆమెను పూర్తి ప్రేమగా తను చేరుకోలేకపోయాడు ఆ విషయంలో. అందుకే తను ఏ విషయంలో ఎవరితో సంబంధం లేకుండా ఇలా ఉండిపోయాడు. మనసులో కొలువైన ఆమె రూపాన్ని, స్మృతులతో చెక్కిన ఆ శిల్పాన్ని మర్చిపోలేడు. తనెప్పుడూ కూడా ఆశ్చర్యం ఏమిటంటే తర్వాత షూటింగ్లో ఉన్నప్పుడు ఒకసారి తనకు దెబ్బలు తగిలినప్పుడు పరిచయమైన సుకన్యను చూడగానే సుమలత గుర్తుకొచ్చింది. ఆ వైద్యం చేసే విధానం, ఆ మాట్లాడే సౌమ్యం, ఆ నవ్వుతున్న విధానం, మనుషులను గౌరవించే తత్వం అన్నీ కూడా సుమలతను గుర్తు చేసేది. అందుకే ఎందుకో సుమలత స్థానంలో ఒక్కొక్కసారి సుకన్య గుర్తుకొస్తూ ఉంటుంది. అది ప్రేమో ఏమో తనకు తెలియదు కానీ తనకు ఆమెను చూసినప్పుడు మాత్రం గుండెల్లో ఒకలాంటి కదలిక తెలుస్తుంది. ఆమెను ఎప్పుడు చూసినా అదొకలాంటి ఆనందం కలుగుతుంది మనసుకు. తన ముఖంలో కూడా తనని చూసినప్పుడు ఆ ఆనందం గమనిస్తుంటాడు.
దాని పేరు స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఒకరికి బాధ వస్తే, సంతోషం వస్తే వెంటనే ఒకరికి పంచుకోవాలి అనిపించిన వాళ్ళే అసలైన స్నేహితులు. అటువంటి వాళ్ళు ఒకటైతే, ప్రేమికులైతే జీవితం సంతోషంగా ఉంటుందన్న మాటలు తనెప్పుడు నమ్ముతాడు. కానీ తన జీవితం ఎటువైపు వెళుతుంది, తన మనసుకు ఒక ఆనందం కావాలి అని నిర్ణయించుకున్న మరుక్షణంలో తన జీవితం ఏమవుతుందో తెలియని చీకట్లోకి నడుస్తుంది. మరొకసారి సుకన్యను మనసును బాధ పెట్టకూడదు. అందుకే తన మనసును తన లిమిట్స్లో ఉంచుకుంటున్నాడు. నువ్వే నాకు నిజమైన ఫ్రెండ్వి. నా ఫ్రెండ్ గుణ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. కొన్ని సంవత్సరాల కిందట వాడెందుకు దూరం అయ్యాడో తెలియదు. ఇంతవరకు తనకు మళ్ళీ కనిపించలేదు. ఎన్నడో ఉన్నాడో లేడో ఏమీ తెలియదు అంటూ నిట్టూర్చాడు అక్షయ్. ఏమిటి సార్, ఇబ్బంది పడుతున్నారా ఏమిటి? అలా కొద్దిగా నడుస్తూ ప్రాక్టీస్ చేస్తేనే మీరు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారు ప్లీజ్ అంటూ నవ్వేసింది సుకన్య. ఆమె స్పర్శలో, ఆమె మాటల్లో తన జీవితంలోని విషయాలు తనకు గుర్తొస్తున్నాయి. లేకపోతే ఇప్పుడున్న జీవితం ఎటు వెళ్తుందో తెలియని అగమ్య గోచారం. చీకటి దారిలో నడుస్తున్నట్లు తన గతాన్ని కూడా మర్చిపోతానేమో నన్ను అంత భయంలో సాగుతున్నాడిప్పుడు. ఎవరు స్వార్థపరులైనా తట్టుకోవచ్చు, కానీ భార్య బిడ్డలు స్వార్థపరులైతే మాత్రం తట్టుకోలేరు. ఎవరు తట్టుకోలేరు. కొన్ని కథలు చూస్తుంటే తల్లిదండ్రులు బిడ్డలందరూ ఎవరిలో చూసినా స్వార్థమే కనిపిస్తుంటే నేను ఇంకా చాలా నయం అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నేను చీకటి దారిలో నడుస్తున్నాను. రేపు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు సుకన్య. నా కోసం కన్నీరు పెట్టాలంటే అది నువ్వే అని నాకు తెలుసు. ఐ లవ్ యూ సుకన్య అని మనసులో అనుకున్నాడు అక్షయ్. అదే సమయంలో సుకన్య తన మనసులో, మీకు ఇంత దగ్గరగా ఉంటే, మీ వెచ్చదనం తగులుతుంటే ఇంతకన్నా ప్రపంచం ఏమీ లేదు. ఇలాగే మరణం వచ్చినా చాలు అనిపిస్తుంది. ఐ లవ్ యూ అక్షయ్ అని మనసులో అప్పుడే అనుకుంటుంది సుకన్య. తెలియకుండానే ఇద్దరి ముఖాల్లో నవ్వు విరిసింది. ప్రేమించుకునే వయసు ఇది కాదు అని ఇద్దరి మనసుల్లో ఒకే తలంపు. కానీ ఒకరికొకరు చెప్పుకోకపోయినా ఆ కళ్ళు మాట్లాడుకున్నాయి. ఆ తనువు తమ స్పర్శలతో ప్రేమను తెలుపుకున్నాయి. మరి మున్ముందు ఏం జరగబోతుందో కాలానికి మాత్రమే తెలుసు. అలా నిదానంగా నడిపిస్తూ కుర్చీలో కూర్చోబెట్టింది అక్షయ్ని సుకన్య. మంచినీళ్ళు ఇచ్చింది. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.